సార్ రామోజీరావు గారు మరి మార్నింగ్ చనిపోవడం జరిగింది సార్. మరి నేపథ్యంలో ఆయన జర్నీ గురించి ఏం చెప్తారు? అలాగే ఆయన ఎలా చనిపోయారు సార్? ముందుగా ఆయన చనిపోయింది చూసినప్పుడు ఆయనకి బేసిక్గా ఏజ్ అయింది 88 ఇయర్స్, 87 కంప్లీట్ అయిపోయి 88 రన్నింగ్ ఆయనకి. సో ఆయనకి గత కొంతకాలంగా హెల్త్ బాగాలేదు. మొన్న హార్ట్ ప్రాబ్లం వచ్చింది. 5వ తేదీ స్టార్ హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్తున్నారు. సో నిన్న కొద్దిగా సీరియస్ అయ్యి వెంటిలేటర్ మీదకి నైట్ వెళ్ళారు. నైటే వార్తలు వచ్చాయి, వెంటిలేటర్ మీదకి వెళ్ళారు. అంటే ఆల్మోస్ట్ చనిపోయారు. డిక్లరేషన్ మార్నింగ్ చేస్తారేమో అన్నట్టుగా నైటే నాకు మెసేజ్లు వచ్చాయి. సో దానికి తగినట్టుగానే మార్నింగ్ 4:50కి చనిపోయినట్టుగా డిక్లేర్ చేశారు. సో బేసిక్గా ఆయనకి ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ అని చెప్పాలి. ఇమ్మీడియట్ కాజ్ అయితే హార్ట్ ప్రాబ్లం. ఇక ఆయన బేసిక్గా ఆయన కంపెనీలు తీసుకుంటే ఆయన ప్రధానంగా వ్యాపారవేత్త, తర్వాత జర్నలిజంలో దాని ఏమంటారు ఒక లెజెండ్. ఆయన ఎడిటర్గా కూడా, ఈనాడుకి ఎడిటర్గా కూడా 46 సంవత్సరాలు పనిచేశాడు. అట్లాగే కళారంగము, సినిమా రంగము, సాహిత్య రంగము, సైన్సు, తర్వాత టూరిజము, హోటల్సు, చిట్ ఫండ్సు, ఇంకా చాలా రకాల వ్యాపారాలు, అడ్వర్టైజింగు, పచ్చళ్ళు, అంటే ఫుడ్ అనుకోవచ్చు. సో వీటన్నిటికీ తలదన్నేటిగా రామోజీ ఫిల్మ్ సిటీ. సో ఇలాగా ఆయన కంపెనీలో ఒకసారి చూసుకుంటే మనం మార్గదర్శి, ఈనాడు, ఈటీవీ, న్యూస్ టైము, ఉషా కిరణ్ మూవీసు, మయూరి డిస్ట్రిబ్యూటర్సు, ప్రియా పచ్చళ్ళు, ఇమేజ్ అడ్వర్టైజింగ్, డాల్ఫిన్ హోటల్సు, కళాంజలి, బ్రిసా, కలోరమా ప్రింటర్స్, వసుంధర పబ్లికేషన్స్, డాల్ఫిన్ హోటల్స్, ఫిల్మ్ సిటీ. ఇలా అంటే దాదాపు ఒక 30-40 కంపెనీస్ ఆయన ఉన్నాయి. అందులో సక్సెస్ఫుల్గా రన్ అయినవి ఒకటి మార్గదర్శి, తర్వాత డాల్ఫిన్ హోటల్సు, ప్రియా పచ్చళ్ళు, ఈనాడు అండ్ ఈటీవీ, ఈ గ్రూప్ అనమాట. దాని తర్వాత సినిమా రంగంలో కూడా ఆయన ఉషా కిరణ్ మూవీస్ పేరుతో వచ్చారు. సో బేసిక్గా ఈయన బయోగ్రఫీ మనం టూకీగా చెప్పుకుంటే, వీళ్ళది కృష్ణా జిల్లా పెద్దపాడు. ఇది మన గుడివాడకి దగ్గరలో ఉంటుంది. యాక్చువల్గా వీళ్ళు పామరు దగ్గర ఉన్న ఒక చిన్న పల్లె నుంచి వీళ్ళ ముత్తాత ఈ పెద్దపారుపాడుకి వెళ్ళినాడని చెప్తారు. వీళ్ళది కమ్మ సామాజిక వర్గం. చెరుకూరి వెంకట సుబ్బారావు, వెంకట సుబ్బమ్మ వీళ్ళ అమ్మ నాన్న పేరు. వీళ్ళది కొద్దిగా మరీ పూర్ ఫ్యామిలీ అయితే కాదు, వ్యవసాయ కుటుంబం. అక్కడంతా కూడా కొంత ల్యాండ్ అది బాగుంటుంది, ప్లస్ వాటర్ సోర్స్ ఉంది కాబట్టి మంచి కమ్మ మోతుబరి అని చెప్పచ్చు. సో వీళ్ళకి మంచి పెంకుటిల్లు ఉండేది అప్పట్లోనే. సో తన ఇద్దరు అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ. రాజ్యలక్ష్మి ఆల్రెడీ చనిపోయారు, రంగనాయకమ్మ ఉన్నారు. సో ఈ ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత మగపిల్లవాడు కావాలని వాళ్ళ అమ్మ నాన్న అనుకుంటే చాలా గ్యాప్ తర్వాత ఇతను పుట్టాడు. ఇతను ఎప్పుడు పుట్టాడంటే వాళ్ళ తాత రామయ్య ఆయన చనిపోయిన 13 రోజులకి ఈ అబ్బాయి పుట్టాడు. సో దాంతో వాళ్ళ మామూలుగానే చాలా ఫ్యామిలీస్లో, ముఖ్యంగా నాకు తెలిసి కమ్మ ఫ్యామిలీస్లో తండ్రులు చనిపోతే తండ్రుల పేర్లు, తాత చనిపోతే తాతల పేర్లు అలా పెడతారు. ఇప్పుడు రామానాయుడు రానా అని పెట్టారు కదా, అదే పేరే. అట్లా చాలాసార్లు అది ఆ వారసత్వం వస్తుంటుంది. సో అలాగా వీళ్ళ తాత పేరు రామయ్య అని ఈయనకి పెట్టారు. ఇతను చాలా గ్యాప్ తర్వాత పుట్టిన బిడ్డ కాబట్టి అల్లారు ముద్దుగా పెంచారు రామయ్యని. సో ఇతను అయితే 5వ వయసులో స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు వాళ్ళు రామయ్య అని నీ పేరేంటి అని అడిగితే రామోజీ అని చెప్పాడు ఇతను. మరి ఇతను ఎందుకు రామోజీ అని చెప్పాడు అనేదానికి కరెక్ట్గా కారణం ఎవరు చెప్పలేదు. కానీ మేబీ వీళ్ళది శ్రీ వైష్ణవ సంప్రదాయంలో భక్తి ఫ్యామిలీ అనమాట. ముఖ్యంగా వీళ్ళ అమ్మ బాగా ఒక బ్రాహ్మిన్ కల్చర్లా ఉండేది ఇంట్లో. శుచి పాటించడం, శుభ్రత పాటించడం అవన్నీ ఈయనకు కూడా వచ్చాయని చెప్తారు అమ్మ నుంచి. సో మేబీ ఈ రామోజీ అనేది యాక్చువల్గా మరాఠీ పేరు. మనకి నానాజీ, రామోజీ, సుంకోజీ, శివాజీ ఇవన్నీ కూడా మరాఠీ కల్చర్ నుంచి వచ్చింది. మనకి మరాఠీ కల్చర్ నుంచి కూడా చాలా పేర్లు, మనకి శివాజీ అనే పేరు వెరీ కామన్ కదా ఇక్కడ.
సో అలాగా వీళ్ళ మరి ఈయన ఎక్కడైనా చూసాడా రామోజీ అనే పేరు ఈయనకి ఎట్లా తెలుసు? ఎందుకంటే 5 ఏళ్ల వయసులో నేను రామోజీ నా పేరు, నాకు రామయ్య అంటే నచ్చలేదని చెప్పడం అనేది కొద్దిగా ఆడ్గా అనిపిస్తుంది. ఆయనకి ఏదో మొత్తానికి తన రామయ్య అంటే ముసలోడు అన్న ఫీలింగ్ ఏదో ఉంది. సో అందువల్ల రామోజీ అని పెట్టుకున్నాడని చెప్తారు. అక్కడ నుంచి ఈయన పేరు రామోజీగానే నమోదైంది అనమాట. సో రామోజీ రావు తర్వాత యాడ్ అయింది. ఫస్ట్లో రామోజీగా ఉండేది. సో అక్కడ ఈయన చిన్నప్పుడు స్కూలింగ్ జరిగింది. దాని తర్వాత హై స్కూలు అప్పట్లో ఇంకా ప్రైవేట్ లేదు కాబట్టి మున్సిపల్ స్కూల్లోనే గుడివాళ్ళ చదువుకున్నాడు. దాని తర్వాత అక్కడ ఇంటర్మీడియట్, దాని తర్వాత అక్కడ డిగ్రీ కూడా బీఎస్సీ చదివాడు. దాని తర్వాత అది గుడివాళ్ళు ఏఎన్ఆర్ కాలేజ్గా మార్పు చెందిందని చెప్తారు. సో దాంతో చిన్నప్పటి నుంచి కూడా ఇతనికి ఏంటంటే ఇంట్లో అమ్మతో ఎక్కువ చనువు ఉండేది. అమ్మతో తిరగడం, వంటల్లో సహాయం చేయడం, అక్కలతో కూడా బాగా అల్లారు ముద్దుగా చూసుకునేవాళ్ళు, ముఖ్యంగా ఇలా చిన్నక్క రంగాయకి. సో ఇలాగా ఇంట్లో అమ్మతో హెల్ప్ చేయడం, తర్వాత వ్యవసాయ పనుల్లో కూడా హెల్ప్ చేయడం ఉండేది. రెండోది ఏంటంటే తనకు బొమ్మలు వేసే అలవాటు ఉండేది, డ్రాయింగ్స్ అవి ఇష్టం ఉండేది అనమాట. సో అలాగా డిగ్రీ అయిపోయినాక బిలాయిలో ఒక జాబ్ కోసం అక్కడికి వెళ్ళాడు ట్రైన్లో. వెళ్తే ఆ జాబు ఇంటర్వ్యూలో ఈయన పాస్ కాలేదు, ఫెయిల్ అయ్యాడు. దాంతో కొద్దిగా బాధపడుతూ తిరుగుముఖం పడుతున్నప్పుడు అప్పుడు ఈయన అనుకున్నాడని చెప్తారు. ఏమంటే నేను సొంతంగా కంపెనీ పెట్టి నేను చాలామందికి ఉద్యోగాలు ఇవ్వాలి అనేది అప్పుడు ఆ ట్రైన్లో వస్తున్నప్పుడు ఈయన అనుకున్నాడు అనేది చెప్తారు. ఆ తర్వాత ఈయన తహసీల్దార్ రామచంద్రరావు అని వీళ్ళ బంధువు ఒక ఆయన ఉన్నాడు. ఆయన యాడ్ ఏజెన్సీ ఢిల్లీలో తెలుసుంటే ఆయన ద్వారా ఈయన యాడ్ ఏజెన్సీలో జాయిన్ అయ్యాడు జాబ్లో. 1960 ప్రాంతంలో ఈయన అక్కడ జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఈయనకి 1961లో ఆగస్ట్ 19th పెనుమలూరు అని వాళ్ళ దగ్గర ఏరియాలోనే రమణమ్మ అనే ఒక ఆమెతో పెళ్లి జరిగింది. ఈ రమణమ్మ కూడా తన పేరుని రమాదేవిగా మార్చుకునింది. ఆమె కూడా చిన్న వయసులోనే తన పేరును మార్చుకుందని చెప్తారు. ఇది ఒక రకమైన కోయిన్సిడెన్స్ ఇద్దరికి. రామయ్య రమణమ్మ, రామోజీ రమాదేవిగా ఇద్దరు కూడా పేర్లు మార్చుకున్నారు. ఓకే. 61లో పెళ్ళయింది. ఈయన యాడ్ ఏజెన్సీలో కూడా డ్రాయింగ్ ఇదిగా చేరారు, బొమ్మలు వేయడానికి. అయితే ఈయనకి ఏంటంటే ముందు నేను ఇందాక చెప్పిన బిలాయి నుంచి వస్తున్నప్పుడు ఏదైతే కంపెనీ పెట్టాలని ఒక మైండ్లోకి వెళ్ళిందో ఐడియా, అప్పుడు ఈయన యాడ్ ఏజెన్సీలో కూడా ఈ బిజినెస్కి సంబంధించినవన్నీ అబ్జర్వ్ చేసేవాడు, తెలుసుకునేవాడు. అసలు ఎట్లా దీని మోడల్ ఏంటి, దీనికి ఎంత పెట్టుబడి అవుతుంది, దీని రెవెన్యూ ఎట్లా వస్తుంది, ఖర్చులు ఏమేమి ఉంటాయి, ఏ హెడ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఆయన బాగా అబ్జర్వ్ చేయడం, వాళ్ళ అకౌంటెంట్స్ వాళ్ళతో అంతా మాట్లాడడం, తెలుసుకోవడం అవన్నీ చేశాడు. అంటే ఇది ఒక పునాదిగా చెప్పచ్చు ఈ అడ్వర్టైజింగ్. ఇది కూడా అనంత్ అని ఒక కేరళ అతను పెట్టిన యాడ్ ఏజెన్సీ ఇది. సో దీని నుంచి చాలా నేర్చుకున్నాడు అనేది చెబుతారనమాట. ఆ తర్వాత ఈయన 1962లో హైదరాబాద్కి వచ్చాడు. హైదరాబాద్కి వచ్చి 62 అక్టోబర్లో అబిడ్స్లో ఒక చిన్న రూమ్లో మార్గదర్శి చిట్ ఫండ్స్ అనేది స్టార్ట్ చేశాడు. సో ఇది స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలామంది ఏమనేవాళ్ళు అంటే ఇది ఆడవాళ్ళ వ్యాపారం, దీనికి కంపెనీ పెట్టడం ఏంటి అని ఎగతాళి చేసినా కూడా ఈయన వినకుండా పెట్టి ఒక ఇద్దరితో ఏమో స్టార్ట్ చేసి మెల్లమెల్లగా దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. తర్వాత 65లో కిరణ్ యాడ్స్ పెట్టాడు. ఈయన అడ్వర్టైజింగ్ దీంట్లో పనిచేశాడు కాబట్టి కిరణ్ యాడ్స్ అని, తన కొడుకు అప్పటికే కిరణ్ ఒక అబ్బాయి పుట్టాడు, ఆ అబ్బాయి పేరుతో కిరణ్ యాడ్స్ చేశాడు. తర్వాత 67లో నుంచి 69 వరకు వసుంధర ఫెర్టిలైజర్స్ అని ఒక ఫెర్టిలైజింగ్ సంస్థ నడిపాడు. బట్ దాంట్లో నష్టాలు వచ్చాయి. అది పార్ట్నర్షిప్తో చేసింది. ఆ పార్ట్నర్స్కి డబ్బులు ఇచ్చేసి నష్టాలను కూడా తను భరించాడని చెబుతారు. ఆ తర్వాత 69లో ఫస్ట్ ఈయన పెట్టిన పత్రిక పేరు అన్నదాత. అన్నదాత వ్యవసాయానికి సంబంధించి, ఈయన వ్యవసాయ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి ముందు నుంచి కూడా వ్యవసాయానికి ఏమన్నా మనం హెల్ప్ చేయాలి అనే ఒక కోరిక కూడా ఉండేది. మామూలుగానే మన కమ్మ సామాజిక వర్గంలో చూస్తే నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, కమ్మ సామాజిక వర్గం ఫస్ట్ వ్యవసాయం నుంచి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకి ఎంటర్ అయింది ఆంధ్రప్రదేశ్లో. ఫస్ట్ కమ్మ సామాజిక వర్గం అంటే అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, అంటే షుగర్ ఫ్యాక్టరీస్ కావచ్చు, ఎరువులు కావచ్చు, అలాగా ఈయనకు కూడా సహజంగా అలాంటివి వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఈయన అన్నదాతను పెట్టాడు. దాని తర్వాత 1970sలో ఇమేజెస్ అవుట్డోర్ యాడ్ ఏజెన్సీ అని ఒక ఇది పెట్టాడు. దాన్ని ఆమె చూసుకునేది.
దాని తర్వాత 1971లో ఇమేజెస్ యాడ్ ఏజెన్స్ ద్వారా ఈయనకి పరిచయాలు వచ్చి వైజాగ్లో వచ్చినప్పుడు అక్కడ అప్పటికి అది డెవలపింగ్ సిటీ, పోర్ట్ సిటీ కాబట్టి ఈయనకి అక్కడ ఇంట్రెస్ట్ కలిగింది. అక్కడ హోటల్స్ మంచివి లేవు అని చెప్పి 1971లో డాల్ఫిన్ హోటల్ పెట్టాడు. దాని తర్వాత అక్కడ ఈయనకి అప్పటికే పత్రికలు చదివే అలవాటు ఈయనకు ఉంది. ఆ హోటల్లో కూడా పత్రికలు అవన్నీ తెప్పించేసేవాడు. అప్పటి వరకు ఏంటంటే ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి ఇలాంటి పత్రికలు ఎక్కువగా ఆంధ్ర పేరుతో ఉండేవి. సో ఈయన దీన్ని డిఫరెంట్గా మనం కూడా ఒక పత్రిక పెడదామని కోరికొచ్చింది. దాంతో ఈయన అన్నీ కూడా ఆంధ్ర ఉంది, మళ్ళీ మనం ఆంధ్ర ఎందుకు పెట్టేది, వేరేది ఏదైనా పెడదాం అనుకున్నప్పుడు హిందీలో ఆద్య అని ఒక పత్రిక అప్పుడు ఏదో ఉంటే దాన్ని ఇన్స్పిరేషన్తో ఈయన ఈనాడు అని పెట్టాడు. ఈనాడు అంటే ఈ రోజు అని వస్తుంది, ఈనాడు అంటే ఈ ప్రాంతం అని కూడా వస్తుంది. బట్ ఈయన ఈరోజు అనేది ఈయన తీసుకున్నాడు. అలాగా ఈయన 1974లో తక్కువ మందితో అక్కడ ఒక సీతమ్మదారిలో చిన్న షెడ్ తీసుకొని అక్కడ స్టార్ట్ చేశాడు. నిజానికి ఈనాడుతో ఈయన లైఫ్ దశ తిరిగిందని చెప్పచ్చు. అంతకుముందు మార్గదర్శి చిట్ ఫండ్స్ వల్ల ఏమైందంటే ఈయన వ్యాపారాలకు పెట్టుబడి సమకూరింది. డబ్బులు ఎవరినో అడుక్కోకుండా తన చిట్స్ డబ్బులు వస్తాయి కాబట్టి ఆ డబ్బులతో వేరే వ్యాపారాలకి పెట్టుకుంటూ వచ్చాడు. ఇదే లీగల్గా కరెక్ట్ కాదనేది తర్వాత కాలంలో మనకి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పాడు. ఏదేమైనా అలాగా ఈయన అక్కడి నుంచి ఈనాడు ఎడిటర్గా ఈయన ఉన్నాడు. 40 ఏళ్ళు ఎడిటర్గా ఉండి 2020లో మాత్రమే ఎడిటింగ్ బాధ్యతల నుంచి పక్కకు వచ్చి వేరే వాళ్ళ పేరు వేయడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు పేరు ఈయనదే ఉండేది, ఎడిటర్లు వేరే వాళ్ళు ఉండేవాడు, కానీ ఈయనే ఎడిటర్గా చేసుకున్నాడు. నిత్యం ఉషోదయంలో సత్యం నినజించుగాక అన్న స్లోగన్తో ఈనాడు స్టార్ట్ అయింది. ఇంకా ఈనాడు ఒక పెద్ద చరిత్ర. ఈయన మొత్తం రామోజీరావు చరిత్ర చెప్పుకుంటే మనకు గంట కూడా సరిపోదు, బట్ నేను టూకీగా చెప్తున్నాను. సో ఓవరాల్గా ఈనాడుతో ఈయన ఒక బ్యాంగ్ స్టార్ట్ చేశాడు అనొచ్చు. దాని తర్వాత ఈనాడు విపరీతంగా విస్తరించింది ఎప్పుడంటే 1983లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు. ఒక రకంగా ఈనాడు రామోజీ లేకపోతే రామారావు సక్సెస్ అయి ఉంటాడా అన్న డౌట్ కూడా చాలామందికి ఉంది. ఈ రేంజ్లో అయితే అయి ఉండకపోవచ్చు, ఆయనకి టైం బట్టి ఉండేది. సో రామోజీరావు కూడా ఆల్రెడీ కాంగ్రెస్ మీద కోపం ఉండడం, తన కమ్మ సామాజిక వర్గం నుంచి కూడా ఒక నాయకత్వంలోకి రావాలని కోరుకోవడం, అప్పటికంతా రెడ్లే ప్రధానంగా చీఫ్ మినిస్టర్గా అంతా ఉండేవాళ్ళు. అలాగా కమ్మ సామాజిక వర్గం మొత్తం కూడా అండగా ఉండడం. రామోజీరావు ఏంటంటే రామారావుకి ఏ ఏరియాలో ఆ ఏరియాలో గైడ్ చేయడం, వాళ్ళ ద్వారా ఆయనకి అన్ని విషయాలను అందించడం, ఆయన వెళ్తున్న ఏరియాలంతా తన యాడ్ ఏజెన్సీ ద్వారా వాటిని ప్రమోట్ చేయడం, ఆడియో క్యాసెట్లు విపరీతంగా ఆయన సంభాషణలు ప్రమోట్ చేయడం, తనకు అప్పటికే మార్కెటింగ్ ఇవన్నీ నెట్వర్క్ ఉంది కాబట్టి దాని ద్వారా రామారావుని బ్రహ్మాండంగా ప్రమోట్ చేశాడు ఆయన. ఆ తర్వాత రామారావు అధికారంలోకి వచ్చినాక 30 లక్షల బిల్లు పంపించాడని కూడా అంటారు. దానికంతా కూడా పంపించుండొచ్చు, ఆయన బేసిక్గా వ్యాపారవేత్త కాబట్టి అవన్నీ ఊరికేందుకు ఇవ్వాలి. సో అలాగా రామారావు అధికారంలోకి రావడానికి ఈనాడు ఉపయోగపడింది. ఈనాడు సర్క్యులేషన్ ఆ టైంలో 1 లక్ష పెరిగిందని చెప్తారు. అది ఒక రకంగా ఈనాడికి ఒక పెద్ద గంతు అని చెప్పొచ్చు, లీప్ అని చెప్పొచ్చు. సో ఇంకా అక్కడి నుంచి ఆయన విస్తరించుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత అదే రామారావుని పడగొట్టడానికి కూడా ఈయన విపరీతంగా రామారావుకి నెగిటివ్ క్యాంపెయిన్ కూడా చేశాడు చంద్రబాబు తరఫున. సో ఈయన ముందు నుంచి కూడా రామోజీరావు తెలుగు రాజకీయాలకు సంబంధించి దాని గాడ్ ఫాదర్ లాంటి వాడు, ఒక మాఫియా లీడర్ లాంటి వాడు. అంటే ఎవరిని సీఎం చేయాలన్నా ఎవరిని దించేయాలన్నా రామోజీరావు చేయగలడు అన్న స్థాయిలో ఆయనకు పేరు వచ్చింది. ఆ విషయంలో ఫస్ట్ ఈయన ఢీకొట్టిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫస్ట్ రామోజీరావుని ఒక దెబ్బ కొట్టగలిగాడు. తన మార్గదర్శి మీద కేసు వేయించి ఆ తర్వాత జగన్ ట్రై చేశాడు, కానీ ఫైనల్గా జగన్ ఆ బ్యాటిల్లో ఓడిపోయాడు. రామోజీరావే పై సాధించాడు. బట్ ఆ విజయం చూడకముందు ఆయన చనిపోయాడు. సో ఏదేమైనా రామోజీరావు మీద అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించి ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నాడని. 2000 ఎకరాల్లో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంటే ఇంకొక 2000 ఎకరాలు దానికి అనుబంధంగా ఫార్మ్స్ కానీ తర్వాత డైరీ ఇది కానీ తోటలు ఇవన్నీ ఉన్నాయి. మేము కూడా నా ఫస్ట్ సినిమా డ్రీమ్స్ని అక్కడే షూట్ చేసాము. ఆ తర్వాత నేను రాఘవేంద్రరావు దగ్గర పనిచేసేటప్పుడు కూడా మొత్తం స్టోరీ సిట్టింగ్ అంతా అక్కడే ఉండేది. నేను చెప్పిన ఎక్స్టెన్షన్ 2000 ఎకరాల్లోనే మా ఆఫీసు అక్కడ ఉండేది. సో
అట్లా ఏదేమైనా ఆయన మీద ఇటువంటి అనేక విమర్శలు ఉన్నాయి. మామూలుగానే ఇండియాలో వ్యాపారవేత్తలు అనేవాళ్ళు వ్యవస్థల్ని మేనేజ్ చేయకుండా ఎవరు కూడా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మనది గ్రోయింగ్ ఎకనామీలో 1930s అమెరికాలో కూడా అదే ఉండేదని ఎకనామిస్టులు చెప్తారు. సో ఇక్కడ కూడా అంతే. సో మనకేందంటే వ్యవస్థల అన్నిటినీ ఉపయోగించుకొని తమ పరపతి ద్వారానో లేకపోతే లంచాలు ఇచ్చో ఉపయోగించుకొని తాము గ్రో అవ్వాలి. అదే పద్ధతిలో ఈయన కూడా అయ్యి ఉంటాడు, నో డౌట్. బట్ ఖచ్చితంగా ఈయన తెలుగు జాతి కావచ్చు, లేకపోతే తెలుగు సంస్కృతి కావచ్చు, కళారంగాలు, జర్నలిజం అన్నిట్లో రామోజీరావు ముద్ర లేకుండా ఏది లేదు. రామోజీరావును విస్మరించే పరిస్థితి ఎవరికి ఉండదు. ఈయన ఈ రామోజీ ఫిల్మ్ సిటీ వరల్డ్లోనే లార్జెస్ట్ ఫిల్మ్ సిటీ, తర్వాత గిన్నిస్ బుక్లోకి ఎక్కింది. సో ఆయన కొన్ని లక్షల మందికి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఉద్యోగాలు కూడా ప్రొవైడ్ చేశాడు. అయితే ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ పెట్టిన చుట్టుపక్కల పల్లెల్లో ఉన్న యూత్కి కూడా తన రామోజీ ఫిల్మ్ సిటీలో జాబ్స్ ఇచ్చాడు. దాదాపు 70,000 మంది అక్కడ పనిచేస్తుంటే మేము ఉన్నప్పుడు కూడా మేము అవన్నీ విచారించాం. ఎక్కడంటే ఆ ఊర్లలో వాళ్ళకి అందరికీ ఇచ్చాడు. ఆ ఊర్లోని కూడా డెవలప్ కూడా అయినాయి, వాళ్ళ ల్యాండ్స్ వాల్యూలు పెరిగినాయి, వాళ్ళకి కూడా ఫైనాన్షియల్గా కూడా డెవలప్ అయింది ఈయన రామోజీ ఫిల్మ్ సిటీ వల్ల. ఏదేమైనా వివాదాస్పద వ్యక్తిగా కూడా ఆయన రికార్డు సృష్టించాడు. ఒకప్పుడు ఈనాడు కోసం వెయిట్ చేసేవాళ్ళు తెల్లారితో, అలాంటిది ఈనాడు ఫ్రీగా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది చివరికి వచ్చేసరికని కూడా ఈయన మీద విమర్శలు ఉన్నాయి. ఏదేమైనా తెలుగు వారి రాజకీయ జీవితాన్ని కానీ, కల్చరల్ కానీ, కళారంగాలను కానీ తనదైన ముద్రతో ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి చెరుకూరి రామోజీరావు.